నమస్తే. ఇప్పుడు ఉసిరికాయ చట్నీ చూపిస్తాను. దానికి ఒక పెద్ద స్పూన్ అంతా ధనియాలు డ్రై రోస్ట్ వేయించుకుంటాం. ఇప్పుడు ధనియాలు వేగి తీసేసుకున్నాము. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్రను అట్లా డ్రై రోస్ట్గా వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయించుకొనేస్తాము. దీనికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఉద్దిపప్పు చిన్న మంటలో డ్రై రోస్ట్ బాగా వేయించుకోవాల్సిందండి. ఈ చట్నీ చాలానే బాగుంటుంది. ఇట్లా ఉద్దిపప్పు సహా దూరగా వేయించుకొనేసేసి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాము. ఉద్దిపప్పు వేయించినది అయిపోయింది కదా, ఒక స్పూన్ నెయ్యి వేసుకొనేసి మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొనేసేసి బాగా వేయించుకుంటాం. ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకొని ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొనేసి వేయించుకుంటాము. ఈ ఉసిరికాయ చాలా హెల్తీ, గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ చేస్తుంది, సి విటమిన్ పుష్కలంగా వేస్తుంది. సన్న వెంటనే దూరగా వేయించుకుంటాం. వేయించి పెట్టుకునే దాంట్లోకి మనకి టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు కొద్దిగా బెల్లం వేసుకొని అంతా చల్లారించుకుంటాం. ఆమ్లా బాగా దూరగా వేగిపోయింది, అంతా చల్లారించుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ.